ధర్మపురి అంటే నాది ఒక బ్రాండ్ అండి, అందరికి తెలిసినదే. అది అందుకే ధర్మపురి శ్రీనివాస్ గారు అంటే నాన్నగారు బాగా సుపరిచితులు. రెండు రాష్ట్రాలు ఈరోజు తెలంగాణ నవ్యాంధ్రప్రదేశ్ అయినప్పటికీ ఒక రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు విడిపోయినప్పటికి కూడా ఆ పేరు మర్చిపోలేరు. ఆ ధర్మపురి అనేది ఎలా వచ్చింది, ఆ ధర్మపురి కుటుంబంలో రాజకీయంగా ఎందుకు చీలికలు వచ్చాయి? సార్, ధర్మపురి పేరు ఎలా వచ్చిందో నాకు ఐడియా లేదు, కానీ ఆ ప్రాంతాలకి సంబంధం అయితే కాదు అది. రెండవది, రాజకీయాలలో చీలికలు. ఈ ప్రశ్న మీరు మా నాన్నగారు కూడా అడగండి, ఎందుకు వచ్చింది చీలికలని. నాన్నగారు మా తాతగారు ధర్మపురి శ్రీనివాస్ గారి ఫాదర్ ధర్మపురి వెంకట్రామ్ గారు జనసంఘ్లో జిల్లా స్థాయి నాయకుడు. ఒఫీషియల్గా ఆయన జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అప్పట్లో దత్తాత్రేయ గారితో, నరేంద్ర గారితో ఆయన చాలా కలిసి పనిచేశారు. ఆయన అటువంటి కుటుంబంలోంచి ధర్మపురి శ్రీనివాస్ గారు వచ్చారు. ఇవాళటి వరకు మీడియా ఫ్రెటర్నిటీకి తెలియని విషయం నేను మీకు చెప్తున్నా. ఇవాళ ధర్మపురి శ్రీనివాస్ గారికి కూడా ఏబీవీపీ లింక్ ఉంది. ఏబీవీపీ కానీ ఆయన ఇందిరాగాంధీ గారితో ఇన్స్పైర్ అయ్యి నిజాం కాలేజ్ పాలిటిక్స్లో ఆయన కాంగ్రెస్ వర్గం వైపు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఇందిరాగాంధీ గారికి ఆయన అట్రాక్ట్ అయ్యి, ఆమె లీడర్షిప్కి అట్రాక్ట్ అయ్యి ఆయన కాంగ్రెస్ తీరుతో పుచ్చుకోవడం జరిగింది. కానీ మా ఈ ధర్మపురి బ్రాండ్ ఏదైతే అంటున్నారో అందులో రాజకీయాలు మొదలైంది, అందులో ఫౌండేషను కమలం పువ్వు, కాషాయమే కాషాయ రంగు ఆ రోజే పులుముకున్నారు ఉంది. అందులో మా నాన్నగారు ఇంకో మా క్వశ్చన్ అడగండి మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే, అరవింద్ అని పేరు ఎందుకు పెట్టారని. అరవింద్ అంటే మీనింగే కమలం పువ్వు. ఇక నేను వేరే పార్టీలో పెట్టబోతా సార్. మీ పేరులోనే విడిపోయింది కమలం అనేది, వేరే పార్టీలోకి వెళ్ళారు. నాన్నగారికి ఏబీవీపీతో లింక్ ఉంది అన్నారు కదా మీరు, అంటే అప్పట్లో నాన్నగారు ఏబీవీపీలో వర్క్ చేశారా? తెలియదు సార్, నేను పుట్టకంటే ముందు అది. అదే సో మేబీ బిఫోర్ ఎంటరింగ్ యాక్టివ్ పాలిటిక్స్, స్టూడెంట్ పాలిటీషియన్గా ఉంటుంది కదా సార్ తండ్రి. ఇప్పుడు నన్ను ఎట్లా మీరు కాంగ్రెస్లో, నేను కాంగ్రెస్లో ఎప్పుడు కూడా మెంబర్ని కూడా కాదు, కానీ నన్ను ఒక కాంగ్రెస్ వాడిగా చూస్తారు. మేబీ ఆయన ఫాదర్తో ఏదన్నా కొంచెం ఆయనకు అసిస్ట్ చేయటము అటువంటిది ఏదో ఉండి ఉంటుంది. సో నాకు దాంట్లో టోటల్గా ఐడియా లేదు, కానీ ఆయనకి ఏబీవీపీలో కొన్ని రోజులు ఉన్నట్టు నా సమాచారం. ఈ టాపిక్స్ అన్నీ నేను బీజేపీలో 2017లో జాయిన్ అయ్యే ముందు ఇంట్లో వేడి వాతావరణంలో డిస్కషన్లలో, సరేలే మీ తాత కూడా ఉండే కదా అందులో అని కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియడం జరిగింది.